నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. బీసీ రాష్ట్ర బంద్ సందర్భంగా బీసీ కులాల జాక్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుతో అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాల మద్దతుతో స్వచ్ఛందంగా ఈరోజు కామారెడ్డి జిల్లా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న 15 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ,
మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు వంటి నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వర్క్ చేయించి బాధ్యత వహింపజేస్తామని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం, శానిటేషన్ సమస్యలు, పనుల పురోగతి వంటి అంశాలు చర్చించబడ్డాయి. ఎల్లారెడ్డి బస్టాండ్ పరిసరాల్లో శానిటేషన్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు గుర్తించి సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శుభ్రత పనులను సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులపై కూడా సమీక్ష జరిగింది. పనుల ఆలస్యానికి కారణమైన అంశాలను అధికారులతో చర్చించి తక్షణమే వాటిని పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభించిన అన్ని అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అంటే 4వ వార్డు, 11వ వార్డు, 5th వార్డు ఇవి మధ్యలో ఏరియాస్కు 2 కోట్లు పెట్టాం కదా సార్. ఈ 2 కోట్లు అవి అక్కడ మధ్యలో ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఈ 2 కోట్లలో డ్రైన్స్ రోడ్స్ 100% అయిపోతుంది ఫుల్ షేప్లో. తర్వాత ఆల్రెడీ మనం జిఎఫ్ఐడిసి కింద చేసినాం సార్. ఒకసారి రోడ్స్ అయిపోయినాయి. 4 వరకు మనం పెట్టింది ఇట్లా 4, 5, 2 ఈ 3 వార్డులలో 100% అయిపోతుంది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు యువకుడిని కొట్టిన లారీ తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణ సిఐ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మిగతా పోలీస్ సిబ్బంది వారు హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మత్స్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానంలో పాల్గొంటే అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో ప్రాణాలను కాపాడగలము అని ప్రజలను రక్తదానం ఒక గొప్ప మానవతా కర్తవ్యమే కాక సమాజంలో సానుభూతి మరియు ఐక్యతకు చిహ్నం. ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది యువతను, ప్రజలను స్ఫూర్తిపరుస్తాయి. జిల్లాలో ప్రతి వ్యక్తి రక్తదానం చేయగలిగితే ఏ ఒక్క రోగి రక్తం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి పి. శ్రీపతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం. రాజన్న, వైస్ చైర్మన్ ఎ. నాగరాజు గౌడ్, జిల్లా కరస్పాండెంట్ డాక్టర్ పి. వి. నరసింహ, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 40 మంది ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఎల్లారెడ్డి మండలం బిక్నూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు కూడా పాల్గొనడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ కార్యక్రమానికి మంచి స్పందన చూపడం వలన రక్త యూనిట్ల సేకరణ గణనీయంగా జరిగింది. జిల్లా మత్స్యకార అధికారి పి. శ్రీపతి, రెడ్ క్రాస్ సొసైటీ తరపున కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరం సామాజిక సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,32,700, వెండి 1,780 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.